ప్రైజ్ లార్డ్. మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ లేఖనాన్ని మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుతాము. దేవుడు మన ఎదుట ఒక పందెమును ఉంచి ఉన్నాడు. దానిలో మనము ఓపికతో పరిగెత్తదము అని పౌలు గారు చెప్తున్నారు. మనం వింటున్నామా ప్రియమైన విశ్వాసులారా? ఒక్కసారి మన అందరి యొక్క జీవితాలను, మన అందరి యొక్క పయనములను ఏ రీతిగా ఉన్నాయో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఓపికతో ఎక్కడికి పరిగెత్తుతున్నామో, ఓపిక లేకుండా లోకం వైపు పరిగెత్తుతున్నాం. అది ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి కొరకు, శరీరము యొక్క ఆశల కొరకు పరిగెత్తుతున్నటువంటి మనల్ని దేవుడు అంటున్నాడు, నువ్వు ఓపికతో నిరీక్షణ కలిగి నీ ఎదుట ఒక పరుగు పందెమును ఉంచి ఉన్నాడు. ఆ పరుగు పందెములో నువ్వు గెలవగలవా? అదే విశ్వాసం అనే పరీక్ష. ఆ యొక్క విశ్వాసం అనే పరీక్ష, ఆ పరుగు పందెములో నువ్వు గెలవగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని చెంత నువ్వు ఉంటావు. దేవుని యొక్క ఆలోచనలకు నీ ఆలోచనలు జోడించుకొని నీ యొక్క హృదయ తలంపులను కూడా దేవునితో ముడివేసుకొని ఆయన యందు, ఆయనలోనూ నువ్వు విశ్వాసముతో పరిగెత్తగలవు. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసమునకు కర్త అయినటువంటి నేను మీ యొక్క విశ్వాస పరిమాణమును నేను అనుదినము కూడా పరీక్షించుచున్నటువంటి నా యొక్క చూపులో, నా యొక్క మార్గములో నువ్వు ఉన్నావో లేదో ప్రియమైన విశ్వాసి ఒక్కసారి గ్రహించి, అలా ఈ దినమునైనా సరే ఓపిక తెచ్చుకొని విశ్వాసమునకు కర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ఉంచినటువంటి, నీ ఎదుట ఉంచినటువంటి ఆ పరుగు పందెములో నువ్వు గెలవగలవో లేవో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినం మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో మీరు ఇచ్చినటువంటి మా ఎదుట ఉంచినటువంటి విశ్వాసము, ఆ యొక్క విశ్వాసం అనే పరీక్ష పందెములో మేము గెలిచే కృపను మాకును మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అవును ప్రభువా, మేము ఓపిక తెచ్చుకొని నీ యందు, మీలోను జీవించడానికి కృపను, సహాయమును పరిపూర్ణమైన స్థిర విశ్వాసముతో మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా నీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా అతి మిక్కిలిగా తగ్గించుకొని వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.